ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం సుజాతనగర్ కాలనీ. నా పేరు లక్ష్మి. నాకు 3 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు చెందాయి. గత ప్రభుత్వంలో 3 పిల్లలను ఒక్కరికే చెందింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 పిల్లలు చెందింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు, మన మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు ధన్యవాదాలు. మాది ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం. తల్లికి వందనం కింద నాకు 3 బిడ్డలకి అమౌంట్ 39,000 వచ్చాయి. గత ప్రభుత్వంలో 3 ఒకరికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో 3 ఉంటే 3కి ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కాకర్ల సురేష్ గారికి మా ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రాజా. మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం. మాకు 3 పిల్లకాయలు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకంతో మాకు ఒక అబ్బాయికి అమ్మఒడి పడింది. కానీ ఈ ప్రభుత్వంలో మాకు 3కి తల్లికి వందనం పథకం కింద 13,000 పడ్డాయి. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి ప్రభుత్వం. నా పేరు చిట్టుబాబు, బొమ్మరాచెరు. మా ఉదయగిరి నియోజకవర్గంలో నాకు 3 పిల్లకాయలు. గత ప్రభుత్వంలో ఒక్కరికే పడ్డది. ఈ ప్రభుత్వంలో నాకు తల్లికి వందనం 3 పిల్లలకు పడ్డది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కాకర్ల సురేష్ గారికి మా ధన్యవాదాలు. మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము, వింజమూరు మండలం నుంచి. మా అబ్బాయికి పడింది ఫస్ట్ టైం, ఇప్పుడేనండి ఫస్ట్ టైం పడింది. మాకెంతో సంతోషంగా ఉంది. తల్లికి వందనం పడినందుకు నారా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు. ఉదయగిరి నియోజకవర్గం జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఇంజమూరు. నా పేరు పవిత్ర. నాకు తల్లికి వందనం పడింది. నాకు ఇది ఎడ్యుకేషన్ కి చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ. అది ఇంజమూరు సుజాతనగర్ కాలనీ. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనము 3 పిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం సుజాతనగర్ కాలనీ. గత ప్రభుత్వంలో నాకు 2 పిల్లలున్నా ఒక్కరికి అమ్మఒడి పడింది. ఈ ప్రభుత్వంలో నాకు 2 పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి. మాకు హ్యాపీగా ఉంది. మేము ఎంతో సంతోషం చేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలము. నాకు 3 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. 39,000 పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడుకి, కాకర్లపల్లి సురేష్ గారికి, నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కాబట్టి వాళ్ళ చదువులకి చాలా ఉపయోగపడతాయని. గత గవర్నమెంట్ లో మా పిల్లలకి అందరికి ఒకరికి, ఇంట్లో 3 ఉన్నాగా ఒకరికే పడ్డది. ఈ గవర్నమెంట్ లోకి వచ్చేసరికి అందరికి మా 3 పిల్లలకి పడ్డది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మా పిల్లల చదువుకి ఎంతో ముఖ్యంగా అవుతుందని చాలా ఆనందంగా పడుతున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు రాజులపాటి శ్రీనివాసరావు. మా ఆవిడ పేరు సీతారామమ్మ. మాది ఉయ్యూరు నగర పంచాయతీ 2వ వార్డు. మాకు 3 ఆడపిల్లలు. ఆ ముగ్గురికి తల్లికి వందనం పడింది. 39,000 పడినాయి. అందుకనే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉంది మా 3 పిల్లలకి పడినందుకు. నా పేరు ఎస్కే రహమద్ బీవి. నాకు 2 కొడుకులు. కానీ ఇంటికి ఒక్కరికి అని చెప్పి జగన్ అన్న ప్రభుత్వంలో ఏలారు. కానీ చంద్రబాబు అన్న ప్రభుత్వంలో ఎంత మంది ఉన్నా కూడా అంత మంది బిడ్డలకి ఈ రోజు అమ్మ బంధనం ప్రతి ఒక్కరికి పడింది. ఆ నాయన సల్లంగా ఉండాలి. ఎంత మంది ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఆయన మారేది ఏం లేదు. ఆయన పద్ధతి, ఆయన టైమింగ్, ఆయన మంటెస్ బాగానే ఉందని నేను ధన్యవాదాలు తెలుపు. 26,000 అలాగే సాగాలి ఈ ప్రభుత్వం. చిరకాలం అలాగే ఉండాలి. పిల్లల ఫీజులేనాయన, పిల్లల ఫీజులు, పుస్తకాలు. ఈ రోజుల్లో ఉన్న హాస్టల్ ఫీజులు, స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి. కొంచెం చలి నీళ్ళకి వేడి నీళ్లు తోడన్నట్టు చంద్రబాబు అన్న మేలు చేశారు అందరికి, అక్క చెల్లెలకి అందరికి. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ అన్న గారికి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. నేను 23వ వార్డులో ఉంటాను. నా పిల్లలిద్దరికి తల్లికి వందనం ఇద్దరికి పడింది. గత ప్రభుత్వంలో అయితే ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రభుత్వం మాకు కంటిన్యూ ఎల్లకాలం కావాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత. మాది మదనపల్లి మండలం కొత్త ఇండ్లు గ్రామ పంచాయతీ. తల్లికి వందనం పథకం అమలు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బిడ్డకు తల్లికి వందనం పథకం కింద నా అకౌంట్లోకి 13,000 జమ చేయడం జరిగింది. ఇందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నాకు తల్లికి వందనం అమౌంట్ పడింది.
మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడూ పార్టీకి రుణపడి ఉంటాము. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటాము. మా పిల్లలకి, ముగ్గురికి, నలుగురికి అందరికీ పడింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారంటే ఆయన నెరవేర్చుకుంటారండి. మాకు తల్లికి వందనం పాపకి పడ్డదండి, 13,000 పడ్డాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇదిగా మా పిల్లలందరికీ చదివించి పిల్లలకి తల్లికి వందనం వేసినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఒక్కరమే కాదండి, మొత్తం ఎంతమంది తల్లులు ఉన్నారో, ఎంతమంది బిడ్డలకి తల్లికి వందనం పడ్డదో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. నాకు 3 పిల్లలు. మా అమ్మ ముసలిది, మా అక్క మెంట్లే, మా ఆయన కూడా మెంట్లే. ఈ 3 పిల్లలు కూడా నా భారం మీదే పెరుగుతున్నారు. మా అమ్మ ముసలైపోయింది. మాకు ఊరి చివర ఇల్లు ఉంది, రేకుల ఇల్లు. అది కూడా గోడలు గట్ట పడిపోతున్నాయి. అది కూడా ఉండడానికి కూడా ఇది లేదు. అలాగే తల్లికి వందనం దీని వల్ల 39,000, 3 పిల్లలకి చెరొక 13,000 రూపాయలు చొప్పున వచ్చాయి. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, జగదీశ్వరి మేడం గారు దయ వల్ల మాకు ఈ 39,000 మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఎంతో కుటుంబంకి ఆదుకున్నట్టుగా చాలా దినగా ఉంది. మాకు చాలా కృతజ్ఞతలు, చాలా వందనాలు తెలియజేస్తున్నాము. मेरा नाम ताजुद्दीन है। मेरे 2 बच्चे हैं। हम पुगनूर के रहने वाले हैं। हमारे 2 बच्चे एक गवर्नमेंट स्कूल में और एक प्राइवेट स्कूल में पढ़ रहे हैं और उनके लिए तल्ली की वंदनम के जरिए सीएम साहब हमारे अकाउंट में 20,000 डाले हैं। बहुत बहुत शुक्रिया है सीएम साहब को, चंद्रबाबू साहब। నా పేరు చిన్నారి, మాది పైడమెట్ట, తాలపూడి మండలం, కొవ్వూరు నియోజకవర్గం. అయితే తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు గారు వేస్తానన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. నాకు 3 పిల్లలకి వేశారు. 39,000 వేశారు. మొత్తం నా అకౌంట్లో పడింది. అయితే మా ఆయన గారు లారీ డ్రైవర్ అండి. ఆ డబ్బులతో నేను పిల్లల్ని చదివించుకున్నారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు దీక్ష. మాది ఇడుపుకోలు గ్రామము, కంకిపాడు మండలము. నాకు 2 పిల్లలు. మా 2 పిల్లలకి తల్లికి వందనం పడింది. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరంలో అయితే ఒకరికే పడింది. ఈసారి 2 పడినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ सीएम साहब। अस्सलाम वालेकुम, मेरा नाम अलमास महातीन से पुगनूर में मेरे 2 बच्चे तल्ली की वंदनम से मेरे 2 बच्चों को पढ़े हैं। थैंक यू चंद्रबाबू साहब। నమస్కారం సీఎం సార్. తల్లికి వందనం ద్వారా మా అబ్బాయికి అమౌంట్ పడింది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్కారం అండి. నా పేరు ఆనంద్, నా భార్య పేరు నాగేంద్రమ్మ. మాది అనంతపురం జిల్లా ఈ నారాయణపురం. ఇప్పుడున్న కష్టాల్లో మాకు పనులు లేక చాలా ఇబ్బందిగా ఉండి పిల్లలు చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం అమౌంట్ 13,000 ఇద్దరికి వేసానండి. వేసి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు చాలా ఆదుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ఇలా ఎంతో మందికి 3 ఉంటే 3కి, 2 ఉంటే 2కి, 4 ఉంటే 4కి అమౌంట్ మా ఇంట్లో పక్కన అందరికి పడ్డాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో 3కి, 2కి అని చెప్పి ఒకరికి వేశారు. ఆ ఒకరికి కనుక 2 తూర్లే మాకు ఇచ్చారండి. ఎన్నో లింకులు పెట్టి బ్యాంకులు తిప్పి చాలా నష్టపెట్టి 2 తూర్లే మాకు ఇచ్చారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక మాకు కంపల్సరీగా వేసేసారు. చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. మాకు ఒక్కొక్కరికి 13,000 అమౌంట్ పడిందండి. నమస్కారం.